ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దిగిండు. ఇక స్థానిక ఎన్నికలు వస్తే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడదాం అనుకున్నాడు. మరి ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో ఎన్నికలు కావాలి, ఎన్నికల్లో ప్రచారానికి పోతా ఉన్నాడు, ఓట్లేయమని అడుగుతా ఉన్నాడు. తను ఏం బడగొట్టిండు తెలంగాణ రాష్ట్రానికి? ఇచ్చిన హామీలు నెరవేర్చిండా? మరి ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి పోతా ఉన్నాడు? మరి ఓట్లు ఏ రకంగా అడగబోతుండు? ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు. శాసనసభ ఎన్నికల్లో మోసం చేసిండు, పార్లమెంటు ఎన్నికల్లో మోసం చేసిండు. మరి ఇంకా కూడా రాష్ట్ర ప్రజలు మోసపోతే ఇక అది తెలివి తక్కువతనం మనదే అయిపోతుంది. రేవంత్ రెడ్డి మాటలు బూటకాలే తప్ప, అంత డమ్మీ మాటలే తప్ప ఒకటి కూడా నిజం ఉండదు. మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏ మొహం పెట్టుకొని ఇక్కడ కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి అంశం, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు? పట్టభద్రుల టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటూ కిషన్ రెడ్డి కరీంనగర్ సభలో ఎన్నికల గురించి కాకుండా రాజకీయాల్లో మాట్లాడిండు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయొద్దని కూడా విజ్ఞప్తి. రాష్ట్రంలోని పట్టభద్రులు టీచర్లకు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఉద్యోగులకు 5 DAలు పెండింగ్ పెట్టారని, ఇక ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని కూడా మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు ఓటేయొద్దని కూడా కోరారు. 2024 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీ ఎక్కడ పోయిందని కూడా, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్ సభలో పట్టభద్రులు టీచర్లకు ఏం చేశారో చెప్పకుండా రేవంత్ రెడ్డి రాజకీయాల గురించి మాట్లాడారని కూడా విమర్శించారు. ఇక దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కరోజైనా మొత్తానికి బీసీని సీఎం చేసిందా, ప్రధానిని చేసిందా అని కూడా నిలదీశారు. గిరిజన బిడ్డని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని కూడా అన్నారు. రేవంత్ రెడ్డిలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తమకు చేత కాదని కూడా, తాను కోర్టులు పార్టీలు చుట్టూ తిరగలేదని కూడా ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కాలేజీల యాజమాన్యాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం నిర్లక్ష్య ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇక రొటీన్గా అందాల్సినటువంటి చెల్లింపులను కూడా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా చెల్లించడం లేదన్నారు. ఇక పెండింగ్ DAలు, మొత్తానికి GPF బకాయిలు, మెడికల్ బిల్లులు, మొత్తానికి గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్, ఇక ఎన్కాష్మెంట్ పేరుతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం ప్రభుత్వ పాలనలో మొత్తానికి రొటీన్గా జరిగేటువంటి వ్యవహారం అని కూడా చెప్పినటువంటి మొత్తానికి ఇక్కడ ఏ మొహం? కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి అడుగుతున్నటువంటి మాట, మరి ఏ మొహం పెట్టుకొని ఎన్నికల ప్రచారానికి పోతున్నావా రేవంత్ రెడ్డి అని అడుగుతుండు. రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు, పట్టభద్రులకు చేసింది ఏం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు చేసినటువంటి పని కూడా ఏం లేదు. మరి ఏ మొహం పెట్టుకొని ఎన్నికల్లోకి పోతా ఉన్నాడు? 5 DAలు పెండింగ్లో ఉన్నాయంట. పెండింగ్ పెట్టారని ఓల్డ్ పెన్షన్ విధానం కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఎన్నికల్లో పోతా ఉన్నాడు?